హలో అండి. మనం ఈరోజు చూడబోయే వీడియో ఎవరైతే అనుభవం లేకుండా గొర్రెల ఫామ్ అలాగే డైరీ ఫామ్ ఇలాంటి రంగంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే అనుభవం అనేది ఎంత ఉపయోగపడుతుందో ఈయనను చూస్తే మనకు అర్థమవుతుంది. అనుభవం లేకుండా గొర్రె పిల్లలు తీసుకువచ్చి వాటిని ఎలా పెంపకం చేయాలో తెలియక కొన్ని పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడండి. అతను అనుభవం లేకుండా ఎలా నష్టాల పాలవుతున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏం పేరు బాబు? నా పేరు సీతారాములు. గట్టిగా మాట్లాడు. సీతారాములు. ఎక్కడ ఇది ప్రాంతం? ఇక్కడనే మన తాళ్ళగడ్డ. మన ఈ సాకరల బజార్, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు ఇవి వెనక గొర్రెలు నీయేనా? వెనక మొన్నే కొనుక్కొచ్చుకొని ఒక నెల కిందట కొనుక్కొచ్చినావు కొత్తగా. ఎన్ని తీసుకున్నావు? అవి 24 తీసుకుంటే 4 చచ్చిపోయినాయి. 20 ఉండేది. 24 పట్టుకొచ్చినావు పట్టు. 24 తీసుకొస్తే 4 చచ్చిపోయినాయి. ఎట్లా చచ్చిపోయినాయి? జబ్బు వచ్చి సూర్యులు యాత్ర ఉండడం, అన్ని యాత్ర ఉండడం చచ్చిపోయినాయి. ఏం జబ్బు వచ్చింది అన్నారు? అవి దగ్గను మన శివుడి ఇవన్నీ మొత్తం వచ్చి చచ్చిపోయినాయి. ఇందాక ఒకదాని భార్య వచ్చింది ఏడుచుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినప్పుడు చూసుకోలేదా మరి? చూసుకున్నప్పుడు అప్పుడు మంచిగా ఉన్నాయి. అప్పుడు మంచిగా ఉండే ఇక్కడికి వచ్చిన కానించి ఈ చెడు బాణలో వాటల్లో వీటిలల్లా పడి ఎట్లయింది పిల్లలుగా. అది సారీ అది 24 పట్టుకొస్తే 4 పోయినాయి. 20 ఉన్నాయి. 20 మంచిగా ఉన్నాయా మరి? 20 బుట్ట మళ్ళీ దగ్గుతూనే ఉంటాయి. అవి దగ్గుతూనే ఉంటాయి. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు 24 నువ్వు ఎంత పిల్లలు తీసుకొచ్చినావు? ఎన్ని వెళ్ళాయి? ఇవో ఇప్పుడు అయ్యే పిల్లలుగా అయ్యి ఆ సైజు పిల్లలు ఇవే వస్తుంటాయి. పెద్ద 2 చచ్చిపోయింది. అయ్యో 3 పిల్లలు, మొత్తం 4 పిల్లలు. 2 పెద్ద, అయ్యో 2 చిన్నవి, మొత్తం 4. ఒకటి మొత్తం 5 చాలీలు. ఇప్పుడు నువ్వు 24 పట్టుకొచ్చినావు అన్నావు. ఎన్ని నెలల పిల్లలు పట్టుకొచ్చినావు అంటున్నా? ఆ నెలలు మళ్ళీ అమ్మిలోళ్ళు మనకు చెబుతారు. ఇక మనం ఏంటంటే కోట మీద మన ఇంట్లో పుట్టినవి అయితే మనకు తెలిసింది. ఇంట్లో పుట్టినవి కాదు మనం కొనుక్కొచ్చుకోవాలి. ఎందుకు పట్టుకొచ్చినావు మరి? అదిగా మా అల్లుడికి ఎరకాలి. అక్కడ నాకు చదువు రాదు, ఏం రాదు. మీ అల్లుడు పట్టుకొచ్చిండు. మా అల్లుడికి ఎరకాలి. అంటే ఎంత పడ్డా అని చెప్పలేదు నీకు? జాతకి ఎంత? మనం ఎందుకు ఇవన్నీ అడుగుతాం? ఇవన్నీ అడగలే. అంటే ఇప్పుడు నీకు వీటి మీద మరి అవగాహన ఉందా? గొర్రెల మీద ఏం నెలేక అంతకుముందు మేము వాళ్ళు ఇప్పుడు కొంటమే. మరి ఎట్లా ఇప్పుడు మీకు అవగాహన లేదు, ఎట్లా పట్టుకొచ్చినావు మరి? చూద్దామని తోలుకొచ్చుకున్నాం. మిగిలితే ₹1 తింటాం, లేకపోతే దానికి మూలకి సరిపోయింది. సాలవు ఇప్పటికీ 4 పోయింది. మరి ఉండే ఎన్నో పోయే ఎన్నో. అట్లాగే పెద్ద మనిషి, ఇప్పుడు నీకు వాటి మీద అవగాహన లేదు, వాటికి వచ్చే రోగాల గురించి కూడా నీకు అవగాహన లేదు. అవగాహన లేకుండా తీసుకొచ్చుడు మరి ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? అది అదృష్టం ఉంటే బతకటంగా. అదృష్టం ఉంటే బతకటం. అదృష్టం ఉంటేనే ₹1 వచ్చింది. పోతే ఇప్పుడు 4 పోయింది. ఏం చేసాను? అంటే అంతకుముందు ఏం చేసినావు మరి? అంతకుముందు మా వ్యవసాయం పనులు, ఆ పనులు, ఈ పనులకి. ఇక మా అల్లుడు తోలు కూర్చుకుంటాం. 20 రోజులు ఎత్తున్నా. ఇటు చూడు ఒక 20 రోజులు ఎత్తున్నాయా. అది ఇప్పుడు నెల రోజుల నుంచి వీటి మీద నువ్వు ఉన్నావు. ఇప్పుడు 24 పట్టుకొస్తే అలాగే 4 చచ్చిపోయినాయి. ఇప్పుడు 20 బతుకున్నాయి అంటున్నావు. ఇప్పుడు నీకు కొంచెం వీటి గురించి అవగాహన వచ్చిందా మరి? అవగాహన అంటే సూదులు ఎత్తనా, మందులు పోతున్నా. వాటి వల్ల కంట్రోల్ అయితే మటుకైతే ఏం లేదు. కంట్రోల్ కాకపోతే ఇబ్బంది పడటం. అంటే ఇప్పుడు వీటికి సంబంధించి వెటర్నరీ డాక్టర్ ఉంటాడు, మరి డాక్టర్ ఉంచలేదా? మా అల్లుడికి ఎరకయ్యండి. అవన్నీ దేశరాటం, మందులు దేశరాటం వేయటం. కానీ నాకు ఈ చదువు ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడు? ఈ మార్పులు పని చేస్తాడు.
ఇప్పుడు మరి ఎట్లుంది నీకు? ఇప్పుడు పెంచుతా ఉంటే ఇప్పుడు బయటకు తీసుకొచ్చి పెంచుతున్నావా? బయటకు తీసుకొచ్చే ఇట్లా పెంచుకుంటా పోతున్నాం. కానీ ఇక ఈ చివరికి వచ్చాక ఈ మజ్జిగుండేమో రూపాయి వచ్చింది. ఇక ఇప్పుడు అవి ఒక 20,000 బొక్క. ఇప్పుడు ఎవరు ఇస్తారు 20,000? ఎవరు ఇస్తారా? అట్లా మాది. అంటే 20,000 అంటే నువ్వు 5,000 ఒక పిల్ల అనుకుంటున్నావా? అది మా అల్లుడికి లెక్కలు అయింది మొత్తం. ఇక నేను అంచనా అంటున్నాను. నువ్వు అంచనా ఎత్తున్నావు అన్నట్టు. 20,000 లాస్ వచ్చిందని నువ్వు అంచనా వేసుకుంటున్నావు. అంతే. మరి ఇప్పుడు నెల రోజులు అవుతుంది. నెల రోజులల్లో నీకు బయటకు ఎన్ని గంటలకు వస్తావు? పొద్దుగాల 9ంటికి. 9ంటికి వస్తావు. మళ్ళీ ఎన్ని గంటలకు పోతావు ఇంటికి? ఇక 5ంటికల్లా పోతున్నాం. 5 గంటలకు పోతావు. ఆడ మరి వీటికి ఏమైనా షెడ్ ఉందా? అవును. షెడ్ వేసినావా? ఏంటి రేకులా? రేకులే వేసి దాని చుట్టూ మళ్ళీ రేకులు బాసి దాంట్లో ఫ్యాన్ పెడుతున్నాయి. ఫ్యాన్ కూడా ఉందా? ఫ్యాన్ ఎందుకు మరి? ఈ దోమలు కుట్టుకుంటాం. దోమలు కుట్టము. మరి మనమే ఈగలు కొడితేనే మనం దొరుకుకుంటాం. ఇప్పుడు వీటికి ఎక్కడ మన ఫ్యాన్లు పెట్టిన ఎక్కడైతే పెట్టరు కదా? ఏగా నేను పెట్టాలని పెట్టినావు. ఎన్ని ఫ్యాన్లు పెట్టించినావు? ఒకటి. ఇప్పుడు నెల అవుతుంది. నెల అంటే ఇప్పుడు దగ్గర కొన్ని చిన్నపిల్లలు కూడా ఉన్నాయి కదా? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కూడా కలిపి తీసుకున్నారా? అది గొత్త బేరం మీద నేను ఇచ్చే పొలం కాడికి పోయి వచ్చాక తోలకొచ్చిండు. తోలకొచ్చి మేకలు కొనుక్కొచ్చిన మా ఆయండం. ఈ పిల్లలు ఏమి తోలకొచ్చింది ఎట్లా పోతాయి ఏంటంటే అయ్యో బతుకులే అన్నాడు. రోజు రాలిపోతాం. బాగా చిన్న పిల్లలు కదా, వాటికి ఎట్లా అంటే అవగాహన ఉండి ఇదివరకు వీటి గురించి తెలిసిన వాళ్ళు అయితేనే తెలుస్తుంది. నువ్వు కొత్తగా కనబడుతుంది, నీకు కొంచెం అవగాహన లేదు. మరి ఇప్పుడు వీటికి ఇంకేమన్నా మందులు ఇట్లా వాడుతున్నావా? ఈ దగ్గుకి జలుబుకి ఇక మరి ఒకవేళ ఒళ్ళు వాటికి ఆ చెవులు పట్టుకుంటే అమ్మటే తెలిసిపోయింది. చల్లగా ఉన్నా ఏం లేదు. 7 గుండెలు అనుకో జ్వరం తగ్గిందంటే మాత్రలు ఉంటాయి, పొడి మాత్రలు. అవి సగం వేయాలి. నువ్వే ఎత్తావా? ఇద్దరమే ఎత్తం పట్టుకుని నేను మామూలు. ఇప్పుడు ఎట్లా మరి ఇంకా వీటిని ఇంకా పెంచాలనుకుంటున్నావా? మరి ఏం ఎట్టడదు అది అంతగా. ఇంకా పట్టుకురావాలి, ఇంకా తీసుకురావాలి ఏమైనా ఆలోచన ఉందా? ఈ ఆలోచన ఇప్పటికే 4 పోయినాయి. మనే బడి కూర్చొని నేను ఇప్పుడు రెక్కల మీద ఇప్పుడు పోతేనే వెళ్ళింది, కాకపోతే వెళ్ళదు అంతే. ఇంకా రెక్కల మీద కొనుక్కున్నాం. ఇప్పటికే 4 పోయినాయి అని ఎట్టడం మనే బడుకు కూర్చున్నాం. చేసేదేముంది. ఇవేనా మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. మరి దగ్గుకి వీటికి వాటికి తీసుకొచ్చి రోజు మందులు పోతూనే ఉండాలి. పొద్దున కూడా పోసింది దగ్గు మందు. సరే పెద్ద మనిషి, మంచిది.